సో ఏసీ సర్క్యూట్ మీద సో సైనూసోయిడల్ ఈక్వేషన్స్ మీద అడిగే సింపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతారో చూస్తాం. సో ఈ ఈక్వేషన్ మనకు వచ్చేసి ఏంటంటే సో ఈ V ఈక్వల్ టు Vm ఇంటూ సైన్ ఒమేగా టీ అండ్ ఒమేగా టీ. సో అడిగే ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏం చేస్తారంటే మీకు Vm అంటే మ్యాక్సిమం వాల్యూ, పీక్ వాల్యూ. సో Vm ఇస్తాడు, నెక్స్ట్ లాగే ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఇచ్చేసి ఏం చేస్తాడు, ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఒమేగా కనుక్కోవాలి. సో ఒమేగా అంటే ఏంటి, 2πf. ఒమేగా ఈక్వల్ టు 2πf. సో ఒమేగా ఈక్వల్ 2πf కనుక్కుంటాము. Vm వాల్యూ వాడే ఇస్తాడు. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాము, డైరెక్ట్ రాసేస్తాము. సో అదొక మోడల్ అడుగుతాడు. సో లేదు అంటే ఇంకా ఏం చేస్తారంటే మిమ్మల్ని సో ఒక పర్టికులర్ టైం ఇస్తాడు. ఒక పర్టికులర్ టైం దగ్గర దానికి ఇన్స్టంటేనియస్ వాల్యూ ఎంతో అడుగుతాడు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ సమ్ టీ. సో టీ ఈక్వల్ టు సమ్ 2 seconds ఇస్తాడు. ఇచ్చేసి ఏం చేస్తాడు, మీకు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంత ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఉందో కనుక్కోమంటాడు. సో అలాంటి కేసులో వచ్చేసి ఏంటి, ఫ్రీక్వెన్సీ Vm కూడా ఇచ్చేసి ఉంటాడు. సో దాన్ని బేసిస్ మనం ఒమేగా కనుక్కుంటాము. సో ఒమేగా కనుక్కున్న తర్వాత ఏం చేస్తాము, సైన్ ఒమేగా వాల్యూ ఆల్రెడీ నోన్ వాల్యూ. సో ఇక్కడ టీ వాల్యూ ఎంత వాల్యూ తీస్తాడో ఆ టీ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో చేసేస్తే మీకు సో ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర వోల్టేజ్ ఆర్ కరెంట్ వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. సో అదొక టైప్ ఆఫ్ మోడల్ అడుగుతాడు. లేదు అంటే ఏం చేస్తాడంటే సో ఒక వాల్యూ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ ఏదర్ కరెంట్ ఆర్ వోల్టేజ్ ఇస్తాడు. అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టెంట్ ఇస్తాడు. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీక్ వాల్యూ సంథింగ్ ఎంతమంది ఇచ్చారు అనుకోండి. సో ఒక 5 volts ఉంది అనుకున్నాం. సో పీక్ వాల్యూ చేసేంత ఒక 10 volts ఉంది అనుకుంటున్నాం. సో ఒక 5 volts ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ రీచ్ కానికి ఎంత టైం పడుతుందో అడుగుతాడు. సో అక్కడ టీ అడుగుతాడు. సో ప్రీవియస్ కేసులో టీ ఇస్తాడు, ఇన్స్టంటేనియస్ వాల్యూ కనుక్కోమంటాడు. నెక్స్ట్ ఇంకేం అడగచ్చు, ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఇచ్చేసి టీ కనుక్కోమంటాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. లేదంటే సో ఫస్ట్ 0 కాకుండా నెక్స్ట్ 0 రీచ్ కానీ ఎంత టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ టోటల్ టైం పీరియడ్ ప్లస్ ఈ వాల్యూ యాడ్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ మీకు అడుగుతాడు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూస్తాం ఇప్పుడు. సో ద మ్యాక్సిమం కరెంట్ in a sinusoidal AC circuit is 10 ampere. సో కరెంట్ ఇచ్చాడు. వాట్ ఈజ్ ఎ ఇన్స్టంటేనియస్ కరెంట్ అట్ 45 degrees. సో డైరెక్ట్ తీటా ఇచ్చాడు. సో డైరెక్ట్ తీటా ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తాం మనము, సో తీటా వాల్యూని సాల్వ్ చేస్తాం. సో అక్కడ ఏం చేశాడు, మ్యాక్సిమం కరెంట్ ఇచ్చాడు. అంటే ఏమి ఇచ్చాడు మీకు, మ్యాక్సిమం కరెంట్ IM ఇచ్చాడు. IM ఈక్వల్ ఎంత అన్నాడు, 10 ampere అన్నాడు. సో అనేసి ఏం కనుక్కోమన్నాడు, ఇన్స్టంటేనియస్ వాల్యూ అట్ theta ఈక్వల్ టు 45 degrees. సో తీటా ఇచ్చాడు కాబట్టి మనం యూజ్ చేసే ఫార్ములా సో I ఈక్వల్ టు సో IM ఇంటూ సైన్ తీటా రాస్తాము. సైన్ తీటా. సో తీటా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, IM వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో కాబట్టి 10 ఇంటూ సైన్ తీటా అంటే సైన్ 45. సో సైన్ 45 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది వాల్యూ మీకు, 1/√2. సో దీన్ని సాల్వ్ చేస్తే 10/√2 వాల్యూ 7.07 amperes వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వేవ్ ఫామ్ ప్లాట్ చేసాము. సో ఏంటి, తీటా ఈక్వల్ అట్ 45 degrees. సో కంప్లీట్ 360 ఉంటుంది, ఇక్కడ హాఫ్ పార్ట్ 180 ఉంటుంది. సో ఈ పీక్ వాల్యూ 90 degrees దగ్గర వస్తుంది. మీకు ఎక్కడ అడిగాడు, ఇక్కడ అడిగాడు. సో ఇక్కడ అడిగాడు కాబట్టి ఈ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది వాల్యూ, 7.07. పీక్ వాల్యూ కంటే ఎప్పుడు తక్కువగానే ఉంటుంది వాల్యూ, ఎందుకంటే పీక్ వాల్యూ అట్ 90 degrees దగ్గర అక్కడ అవుతుంది. మనం ఒక 45 degrees దగ్గర కనుక్కుంటున్నాం కాబట్టి 7.07 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, write the mathematical expression for a 50 Hz sinusoidal voltage of peak value 80 volts. So sketch the waveform versus tip. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, నెక్స్ట్ లాగా ఇంకేమన్నాడు, పీక్ వాల్యూ ఇచ్చాడు. సో ఇచ్చేసి ఏం కనుక్కోమంటున్నాడు, సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏమంటున్నాడు. సో ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి మనం యూజ్ చేసే సో డేటా వచ్చేసి ఏమి ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 50 Hz, నెక్స్ట్ వోల్టేజ్ ఇచ్చాడు కాబట్టి పీక్ వోల్టేజ్ ఈక్వల్ టు 80 volts. సో మనము యూజ్ చేసే ఫార్ములా V ఆఫ్ T ఈక్వల్ టు Vm ఇంటూ సైన్ ఒమేగా టీ. సో ఇక్కడ 80 డైరెక్ట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాము, ఇక్కడ ఒమేగా తెలియదు కాబట్టి ఏంటి, ఒమేగాని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఒమేగా ఈక్వల్ టు
2πf. సో 2π ఇంటూ 50. సో సాల్వ్ చేస్తే వాళ్ళు మీకు కూడా 314 వస్తుంది. 314. సో కాబట్టి సో ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్ డైరెక్ట్ మనం సాల్వ్ చేసేయచ్చు. 80 ఇంటూ sin 314t. సరే 314t v of t ఈక్వల్ టు. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం అడిగాడు, స్కెచ్ ద వేవ్ ఫామ్ వర్సెస్ t అన్నాడు. సో టైం వర్సెస్ సో వోల్టేజ్ని స్కెచ్ చేయమన్నాడు. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, స్కెచ్ చేయాలంటే మీకు 2 వాల్యూస్ కావాలి. ఇప్పుడు x యాక్సెస్ వాల్యూ కావాలి, నెక్స్ట్ అలాగే y యాక్సెస్ వాల్యూ కావాలి. y యాక్సెస్ అంటే ఏంటి, పీక్ వాల్యూ 80 వోల్ట్స్ ఇచ్చాడు సరిపోతుంది. నెక్స్ట్ x యాక్సెస్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ప్లాట్ చేయమన్నాడు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ప్లాట్ చేయడం కాబట్టి ఏం చేస్తున్నాం, మనము టైం పీరియడ్ని కనుక్కుంటాము. సో ఏం కనుక్కుంటాము, టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఫార్ములా వచ్చేసి ఏంటి, టైం పీరియడ్ ఈక్వల్ టు 1/f. సో 1/50. సో 1/50 సాల్వ్ చేస్తే మీకు 20 మిల్లీ సెకండ్స్ వస్తుంది. 20 మిల్లీ సెకండ్ అంటే ఏంటి, 1 ఫుల్ సైకిల్. సో టైం వచ్చేసి ఎంత టైం తీసుకుంటుంది, 20 మిల్లీ సెకండ్స్ టైం అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు కర్వ్ని ప్లాట్ చేసామనుకోండి మీరు. సో x యాక్సిస్ అండ్ y యాక్సిస్ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ y యాక్సిస్, x యాక్సిస్. సో కర్వ్ ప్లాట్ చేయాలి. చార్ట్ చేసేటప్పుడు మీరు మెయిన్ పాయింట్స్ చూసుకోవాల్సింది, పీక్ వాల్యూ 50 ప్లాట్ చేయాలి. నెక్స్ట్ అలాగే టైం పీరియడ్ వచ్చేసి ఎంత ఉండాలి, 20 ఉండాలి. సో కాబట్టి పీక్ వాల్యూ, పాజిటివ్ సైకిల్, ఒక నెగిటివ్ సైకిల్ డ్రా చేసాము. సో డ్రా చేసిన తర్వాత సో మీరు రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తామో ఇక్కడ ఎంత వాల్యూ ఉండాలి, పీక్ వాల్యూ కాబట్టి పీక్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 80 అన్నాడు. సో 80. నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసి ఎంత ఉంది, 20 మిల్లీ సెకండ్ ఉంది కాబట్టి సో ఈ టైం వచ్చేసి ఎంత ఉంటుంది, 20 మిల్లీ సెకండ్. సో ఈ పాయింట్ దగ్గర 20 మిల్లీ సెకండ్ ఉంటుంది. లేదు ఈ పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేస్తే వస్తుంది by2 కాబట్టి 10 మిల్లీ సెకండ్ వస్తుంది. ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటే 5 మిల్లీ సెకండ్ వస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ తీటా అనుకోండి. సో ఇది 360, 180, 90 వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, an alternating current I is given by 141.4 sin 314t. Find the maximum value, frequency, time period and the instantaneous value when t is 3 millisecond. సో ప్రాబ్లంలో డైరెక్ట్ మీకు సో ఈక్వేషన్ ఇచ్చాడు, కరెంట్ ఈక్వేషన్. సో కరెంట్ ఈక్వేషన్ I ఈక్వల్ టు Im sin omega t ఫార్మెట్లో ఉంది. సో డైరెక్ట్ మనకు స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి ఏంటి, Im ఇంటూ sin omega t. సో ఈ ఫార్మాట్. సో ఈ రెండింటి కంపేర్ చేశారనుకోండి. సో కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటో తెలిసిపోతుంది. సో కాబట్టి Im ఈక్వల్ టు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమన్నాడు. సో కాబట్టి మ్యాక్సిమం వాల్యూ Im ఈక్వల్ టు సో సైన్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 141.4. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫ్రీక్వెన్సీ అడిగాడు. సో ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 314. సో సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాము. సో ఒమేగా ఈక్వల్ టు ఒమేగా టర్మ్ని కంపేర్ చేసాం అనుకోండి. ఒమేగా ఈక్వల్ టు సో 314 ఇచ్చాడు. సో ఒమేగా అంటే ఏంటి, 2πf. సో 2πf ఈక్వల్ టు 314. సో ఇక్కడ నుంచి ఎఫ్ ఏంటి తెలుస్తుంది, ఎఫ్ ఈక్వల్ టు 314/2π. సో సాల్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 50 హెర్ట్జ్. నెక్స్ట్ సో ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. సెకండ్ కేసులో ఫ్రీక్వెన్సీ ఏంటో కనుక్కున్నాము. నెక్స్ట్ ఇంకేం చేయాలి, టైం పీరియడ్ t కనుక్కోమన్నాడు. సో టైం పీరియడ్ అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ ఈక్వల్ టు ఏంటి, 1/f. సో కాబట్టి 1/50. సో 1/50 హెడ్ చేసామనుకోండి, వాల్యూ మీకు 20 మిల్లీ సెకండ్స్ వస్తుంది. 20 మిల్లీ సెకండ్ టైం పీరియడ్ అంటే తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు, ద ఇన్స్టంటేనియస్ వాల్యూ వెన్ t ఈజ్ 3 మిల్లీ సెకండ్ అడిగాడు. సో t ఈక్వల్ టు 3 మిల్లీ సెకండ్స్ దగ్గర దాని యొక్క ఇన్స్టంటేనియస్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో డైరెక్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో I ఈక్వల్ టు ఏంటి, I అట్ 3 మిల్లీ సెకండ్స్ దగ్గర కనుక్కోమంటున్నాడు. సో కాబట్టి I ఈక్వల్ టు 141.4
నెక్స్ట్ 3 సైన్ 314 ఇంటూ టీ ఈక్వల్ టు ఎంత అడిగాడు 3 మిల్లీ సెకండ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము 3 మిల్లీ సెకండ్ సబ్స్టిట్యూట్ చేస్తాము 10⁻³ సో ఇక్కడ మనము 2πf పై బదులు ఏం చేసాము 3.14 రాసాము. సో కాబట్టి కంపల్సరీ సో సైన్ వాల్యూ సాల్వ్ చేసేటప్పుడు మీ క్యాలిక్యులేటర్ని సో రేడియన్స్ మోడ్లో ప్లేస్ చేయాలి. రేడియన్స్ మోడ్లో పెడితేనే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పై అంటే మనం 180 తీసుకోవట్లేదు, పై అంటే ఏం తీసుకుంటున్నాము 314 తీసుకుంటున్నాం, 3.14 తీసుకుంటున్నాం. సో పై ఈక్వల్ టు 22/7 తీసుకుంటున్నాము. కాబట్టి వచ్చేసి ఏంటి మనం కంపల్సరీ రేడియన్స్ మోడ్లో క్యాలిక్యులేటర్ని పెట్టాలి. మీరు బై డిఫాల్ట్గా డిగ్రీలో ఉంటుంది క్యాలిక్యులేటర్, డిగ్రీలో పెట్టి చేశారంటే మాత్రం ఆన్సర్ రాదు. సో చేసే మెయిన్ మిస్టేక్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో వచ్చేసి ఎక్కడ చేస్తారంటే కన్వర్షన్ రేడియన్స్ టు డిగ్రీ, డిగ్రీ టు కన్వర్షన్స్. సో డిగ్రీ ఎక్కడ పెడుతున్నామంటే మనము సో డిగ్రీ సో పై ఈక్వల్ టు 180 తీసుకుంటే డిగ్రీ పెడతాము. సో పై ఈక్వల్ టు సో 22/7 తీసుకున్నప్పుడు వచ్చేసి ఏం చేయాలి రేడియన్స్ మోడ్లో ఉండాలి. సో ఈ పై ఈక్వల్ టు 182 తీసుకుంటే డిగ్రీ సో బై డిఫాల్ట్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం రేడియన్స్లో చూస్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు క్యాలిక్యులేటర్ మీరు రేడియన్స్లో పెట్టుకుని సాల్వ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. సో సాల్వ్ చేసాం అనుకోండి వాల్యూని, మీకు వచ్చేసి వచ్చే ఆన్సర్ 114.35 ఆంపియర్స్ వస్తుంది. సో మెయిన్ అబ్జర్వ్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేడియన్స్లో పెట్టుకోవాలి. సో ఇన్ కేస్ మీరు ప్లాట్ చేయాలనుకున్నాను కర్వ్ కూడా ప్లాట్ చేసుకోవచ్చు. సో టైం పీరియడ్ ఎంత వచ్చింది, టైం పీరియడ్ వచ్చేసి 20 మిల్లీ సెకండ్ ఉంది మాకు. 20 ఏంటి అప్పుడు ఇక్కడ 20 మిల్లీ సెకండ్స్ ఉంటుంది, ఇక్కడ 10, ఇది వచ్చేసి ఎంత 5 ఉంటుంది. సో ఎక్కడ అడిగాడు 3 మిల్లీ సెకండ్, అంటే 3 అంటే ఏంటి 0 to 3 మధ్యలో ఉంటుంది. సో కాబట్టి పీక్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, పీక్ వాల్యూ 141 ఉంది. సో కంపల్సరీ సో 141.4కి 4 కంటే ఇంకా తక్కువ వాల్యూ ఉంటుంది. సో కాబట్టి ఈ రేంజ్ వచ్చింది వాల్యూ. సో ఈ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 114.35 ఆంపియర్స్. ఇక్కడ వచ్చేసి ఎంత టైం 3 మిల్లీ సెకండ్స్. కొన్నిసార్లు ఏం చేస్తారంటే 114.35 టైంకి రీచ్ కానీ ఎంత టైం పడుతుందో అడుగుతాడు. అలాంటప్పుడు చేస్తాము ఇక్కడ ఐ ప్లేస్లో 114.35 సబ్స్టిట్యూట్ చేస్తాము, టీ కనుక్కుంటాము. సో అగైన్ ఇక్కడ కూడా రేడియన్స్లో పెట్టుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సైన్ ఇన్వర్స్ వేస్తాము, రేడియన్స్లో పెట్టుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ప్రతిదీ కరెక్ట్ చేసినా కూడా సో చేసే సిల్లీ మిస్టేక్ ఏంటంటే రేడియన్స్లో క్యాలిక్యులేటర్ పెట్టుకోకుండా మీరు సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లం. So an alternating voltage is presented by V, so small letter V, 141.4 sin 377t. So find the maximum value, frequency, time period capital T and instantaneous voltage when t equal to 3 milliseconds. Same similar problem, previous case లో కరెంట్ ఇచ్చాడు, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు. ఓన్లీ చేంజ్ వచ్చేసి ఏంటి ఇక్కడ ఒమేగా చేంజ్ అయింది. సో కాబట్టి సో ఫస్ట్ సో ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ రాస్తాము. సో స్టాండర్డ్ ఈక్వేషన్ సో V ఈక్వల్ టు Vm ఇంటూ సో మీరు రాసేటప్పుడు ఇక్కడ V ఇక్కడ వాల్యూ ఏసీ వాల్యూ. సో కాబట్టి స్మాల్ లెటర్తో రిప్రజెంట్ చేయాలి, ఇది క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము Vm అనేది, ఎందుకంటే పీక్ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ సైన్ ఒమేగా టీ. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తాము. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏంటి ఫస్ట్ వచ్చేసి ఏమో వచ్చాడు Vm ఈక్వల్ టు 141.4. అంటే ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకు తెలిసిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు మ్యాక్సిమం వాల్యూ అడిగాడు. సో కాబట్టి మ్యాక్సిమం వాల్యూ దట్ ఈ వాల్యూ ఈక్వల్ టు Vm. సో వాల్యూ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ ఉంటుంది, సైన్ యొక్క కోఎఫిషియంట్కి ఈక్వల్ ఉంటుంది 141.4 volts. నెక్స్ట్ కేసులో ఫ్రీక్వెన్సీ అడిగాడు. సో ఫ్రీక్వెన్సీ ఏంటి ఇక్కడ ఉంటుంది టర్మ్. సో ఇక్కడ ఒమేగా 377 ఉంది. సో కాబట్టి సెకండ్ కేసులో సో ఒమేగాని కంపేర్ చేస్తాను. సో ఒమేగా ఈక్వల్ టు 377 ఇచ్చాడు. సో ఒమేగా అంటే ఏంటి 2πf ఈక్వల్ టు 377. సో ఇక్కడ నుంచి ఎఫ్ అంటే తెలుస్తుంది, ఎఫ్ ఈక్వల్ టు ఏంటి 377/2π. సో అగైన్ ఇక్కడ కూడా పై అంటే మనం 180 రాయట్లేదు, 22/7 రాస్తున్నాము. సో ఎఫ్ ఈక్వల్ టు 60 హెడ్జ్ వస్తుంది. ఎఫ్ ఈక్వల్ టు 60 హెడ్జ్. సో ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి టైం పీరియడ్ కనుక్కోవాలి. సో థర్డ్ వన్ టైం పీరియడ్ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి 1/60 సాల్వ్ చేస్తే
సో మీకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 16.67 మిల్లీ సెకండ్ అంటుంది. సో థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్, ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ వెన్ t ఈక్వల్ టు 3 మిల్లీ సెకండ్. సో t ఈక్వల్ టు 3 మిల్లీ సెకండ్స్ దగ్గర సో ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ కనుక్కోమంటున్నాడు. సో కాబట్టి వోల్టేజ్ కనుక్కోమంటున్నాడు. డైరెక్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము ఇచ్చిన ఈక్వేషన్లో. సో ఇచ్చిన ఈక్వేషన్ అంటే మనకు Vm ఈక్వల్ టు 141.4 ఇంటూ సైన్ 377t ఉంది. సో అక్కడ t ఈక్వల్ టు ఎంత 3 మిల్లీ సెకండ్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. సో క్యాలిక్యులేటర్ని ఖచ్చితంగా ఏ మోడ్లో ప్లేస్ చేసుకోవాలి, రేడియన్స్లో పెట్టుకొని మీరు సాల్వ్ చేయాలి. రేడియన్స్లో క్యాలిక్యులేటర్ లేదంటే మాత్రం సొల్యూషన్ రాదు. సో బ్రాకెట్స్ కూడా యూజ్ చేయండి. కూడా సైన్ ఆఫ్ 377 ఇంటూ 3 ఇంటూ 10⁻³ బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో క్యాలిక్యులేటర్ వచ్చేసి రేడియన్స్లో ఉండాలి. సో పెట్టి సాల్వ్ చేశారనుకోండి మీకు వోల్టేజ్ V వాల్యూ అంటే తెలుస్తుంది. సో వోల్టేజ్ V ఈక్వల్ టు 127.8 వోల్ట్స్ వస్తుంది. సో ఈవెన్ దీన్ని కూడా మీరు గ్రాఫ్ని ప్లాట్ చేశారనుకోండి, సో గ్రాఫ్ ప్లాట్ చేయాలంటే మీకు పీక్ వాల్యూ టైం పీరియడ్ కావాలి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో అక్కడ పీక్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, ఈ పీక్ వాల్యూ ప్రాబ్లం వాడు ఇచ్చాడు 141.4. నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసి ఎంత ఉంది, ఈ టోటల్ టైం పీరియడ్ వాల్యూ మనం సాల్వ్ చేసాం 116.67. సో ఇక్కడ 16.67 మిల్లీ సెకండ్. సో ఇన్ కేస్ టైం యాక్సెస్ వచ్చేసి మిల్లీ సెకండ్ తీసుకుంటే, నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి హాఫ్ అవుతుంది. సో 8. సో అరౌండ్ అప్రాక్సిమేట్ 8.3. నెక్స్ట్ అగైన్ దీన్ని ఆఫ్ చేసి అనుకుంటా. సో అప్రాక్సిమేట్ చేస్తున్నాను, చేస్తే వాల్యూ 4.15 తీసుకున్నాను అప్రాక్సిమేట్. సో కాబట్టి ఈ వాల్యూ ఉంటుంది అట్ పీక్ వాల్యూ దగ్గర. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటి, 3 మిల్లీ సెకండ్స్ దగ్గర అడిగాడు. అంటే ఏంటి 3 మిల్లీ సెకండ్స్ వచ్చేసి ఏంటి 0 to ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ రేంజ్లో ఉంటుంది. ఇది వచ్చేసి 3 మిల్లీ సెకండ్స్. సో 3 మిల్లీ సెకండ్స్ దగ్గర వాల్యూ సో ఎంత ఉంది 127.8 వోల్ట్స్ ఉంది. సో గ్రాఫ్ని ప్లాట్ చేయమంటే చేయండి. సో ఏం అడగలేదంటే మీరు ప్లాట్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం, సో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 60 Hz, F ఈక్వల్ టు 60 Hz has a maximum value of 120 amperes. So maximum IM ఏంటో ఇచ్చాడు. సో రైట్ డౌన్ ద ఈక్వేషన్ ఫర్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూ. సో ఇచ్చిన డేటా తీసుకున్నాను అనుకోండి. సో డేటాలో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 60 Hz అన్నాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు, మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు 120 ఆంపియర్. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే కాబట్టి ఐఎం రాసాం. ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనము, ఒమేగా ఏంటి కనుక్కోవచ్చు. ఒమేగా ఈక్వల్ టు ఏంటి 2πf. ఒమేగా ఈక్వల్ టు 2πf. సో 2π ఇంటూ 60, 2π ఇంటూ 60 సాల్వ్ చేసాం అనుకోండి మీకు 377 వస్తుంది. సో ఒమేగా తెలిసింది. నెక్స్ట్ అలాగే ఐఎం వాల్యూ అంటే తెలుసు. సో కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇక్కడ నుంచి, సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే కనుక్కోవచ్చు ఇన్స్టంటేనియస్ వాల్యూ. సో ఫస్ట్ సొల్యూషన్, సో ఈఎంఎఫ్ ఈక్వేషన్, సో ఐ ఈక్వల్ టు సో ఐఎం ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ. సో ఐఎం ఈక్వల్ టు ఎంత ఉంది 120, సైన్ ఒమేగా ఈక్వల్ టు సాల్వ్ చేసాం 377. సో ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్, సో టైమ్ ఫర్ ద ఇన్స్టెంట్ ద కరెంట్ ఈజ్ 0 అండ్ బికమ్ పాజిటివ్. సో ఫైండ్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్టర్ 1/360 seconds. సో జస్ట్ ఏమడగట్లేదు ఇక్కడ. సో 0 రీచ్ అయిన తర్వాత 0 నుంచి పాజిటివ్ రీచ్ అవుతుంది. సో రీచ్ అయినప్పుడు సో 1/360 degrees 1/360 seconds దగ్గర సో ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఉంటుందో అడుగుతున్నాడు. సో జస్ట్ ప్రీవియస్ కేసులో t ఈక్వల్ 3 మిల్లీ సెకండ్స్ దగ్గర ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సేమ్ అది అడుగుతున్నాడు, అంతకంటే ఏం అడగట్లేదు. ఏమంటే స్టేట్మెంట్ కొద్దిగా పెద్దగా ఇచ్చాడు. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏం చేయాలి మనము, ఆ t ఈక్వల్ టు 1/360
సెకండ్స్ దగ్గర కరెంట్ కనుక్కోవాలి. సో సెకండ్ ప్రాబ్లం. సో ఆల్రెడీ మనకు ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటో మనము రాసాము, కరెంట్ ఈక్వేషన్. సో I ఈక్వల్ టు IM ఇంటూ సైన్ ఆఫ్ 377t. సో అక్కడ t ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 1/360. కాబట్టి సో IM అంటే ఏంటి, 120 సైన్ ఆఫ్ 377 ఇంటూ t ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాం, 1/360. సో అగైన్ మీ క్యాలిక్యులేటర్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, రేడియన్స్. సో రేడియన్స్ ప్లేస్ చేయాలి. సో దీన్ని సాల్వ్ చేస్తారనుకోండి మీకు. సో ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఆ t ఈక్వల్ టు 1/360 degrees ఏంటో వస్తుంది. సో దట్ వాల్యూ ఈక్వల్ టు 1.9 amperes. సో ఇప్పుడు ఆ t ఈక్వల్ టు 1/360 degrees దగ్గర ఇన్స్టంటేనియస్ వాల్యూ. సో I ఈక్వల్ టు 103.9 ampere వేర్ t ఈక్వల్ టు 1/360 seconds. Next, time taken to reach 96 amperes for the first time. సో 96 ampere కరెంట్ రీచ్ కానికి సో ఎంత టైం తీసుకుంటుందో అడుగుతున్నాడు. సో అక్కడ కరెంట్ ప్లాట్ చేస్తే, సో ప్లాట్ చేసాము, ఈ 96 ampere రీచ్ కానికి టైం ఎంతో అడుగుతున్నాడు. ప్రీవియస్ కేసులో టైం ఇచ్చాడు, కరెంట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ కరెంట్ ఇచ్చాడు, టైం కనుక్కుంటాము. అగైన్ సేమ్ ఈక్వేషన్ ఇచ్చేస్తాము. సో ఈక్వేషన్ వచ్చేసి ఏంటి, I ఆఫ్ టీ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాము. సో I ఆఫ్ టీ ఈక్వల్ టు వచ్చేసి ఎంత ఉంది మనకు, 120 sin 377t. సో ఇక్కడ I ఇచ్చాడు, I ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 96 అన్నాడు. సో 96 ఈక్వల్ టు 120 sin 377t. సో 96/120 దట్ ఈక్వల్ టు sin 377t. సో 96/120 సాల్వ్ చేస్తే వాళ్ళు మీకు 0.8 వస్తుంది. కాబట్టి sin 377t ఈక్వల్ టు 0.8. సో ఇక్కడ నుంచి మీరు 377t ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 0.8. సో అగైన్ దీన్ని కూడా రేడియన్స్లోనే ప్లేస్ చేయాలి. కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేటప్పుడు మీ క్యాలిక్యులేటర్ రేడియన్స్లోనే ప్లేస్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి t ఏంటో తెలుస్తుంది మీకు. సో ఈ వాల్యూ సాల్వ్ చేస్తే మీకు 0.927 రేడియన్స్ వస్తుంది. సో t ఈక్వల్ టు డివైడెడ్ బై 377. సో ఇక్కడ నుంచి t కనుక్కుంటాము. t ఈక్వల్ టు 0.00246 సెకండ్స్. సో 0 నుంచి 96 ampere రీచ్ కానికి ఎంత టైం పట్టింది, సో 0.00246 సెకండ్స్ టైం అనేది మనకు పట్టింది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ గివెన్ బై I ఈక్వల్ టు 10 sin 942t. సో డిటర్మైన్ ద టైమ్ టేకెన్ ఫ్రమ్ t ఈక్వల్ టు 0 ఫర్ ద కరెంట్ టు రీచ్ ఏ వాల్యూ ఆఫ్ +6 amperes ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ టైం. సో 0 నుంచి 6 ampere కరెంట్ రీచ్ కానికి ఎంత టైం పడుతుంది, అది ఫస్ట్ టైం ఎంత పడుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం అంటే ఏంటి, సెకండ్ సైకిల్. సో సెకండ్ సైకిల్కి ఎంత టైం పడుతుంది. సో ఫస్ట్ టైం కనుక్కున్నాం అనుకోండి. సో సెకండ్ టైం వచ్చేసి ఏం చేస్తాము, ఈ టోటల్ వచ్చేసి ఎంత ఉంటుంది, టైం పీరియడ్ t ఉంటుంది. టోటల్ టైం పీరియడ్ వచ్చేసి ఎంత ఉంటుంది, t వస్తుంది. సో t ప్లస్, సో ఈ ఆల్రెడీ ఫస్ట్ టైం కనుక్కుంటాము, ఈ t, ఈ రెండింటిని యాడ్ చేస్తాము. సో యాడ్ చేస్తే మనకి ఏంటి, సెకండ్ టైం ఏంటో తెలుస్తుంది. సో ఫస్ట్ టైం ఏంటో కనుక్కుంటాము. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ I ఈక్వల్ టు 10 ఇంటూ sin 942t. సో ఎంత కరెంట్ ఉంటున్నాడు, 6 ampere. కాబట్టి కరెంట్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 6 ampere. సో ఇక్కడ నుంచి sin 942 ఈక్వల్ టు 6/10. సో 6/10 అంటే వాల్యూ 0.6. సో ఇక్కడ నుంచి 942 t ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 0.6. సో అగైన్ ఇది కూడా మీకు ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లోనే మీ క్యాలిక్యులేటర్ని మీరు ప్లేస్ చేయాలి. సో దట్ వాల్యూ ఈక్వల్ టు 0.643
రేడియన్స్లోనే ఉండాలి. ఇక్కడ నుంచి టీ కనుక్కుంటాము. సో టీ ఈక్వల్ టు ఏం చేస్తాము, 0.643 డివైడెడ్ బై 942. సో సాల్వ్ చేస్తాం అనుకోండి, టీ వాల్యూ ఏంటి తెలుస్తుంది. సో టీ ఈక్వల్ టు 0.68 మిల్లీ సెకండ్ వచ్చింది. సో అంటే ఏంటి, ఈ టైం వచ్చేసి ఎంత వచ్చింది, 0.68 మిల్లీ సెకండ్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఉన్నాడు, సెకండ్ టైం అడిగాడు. సో సెకండ్ టైం అంటే ఏం చేస్తాము, టోటల్ టైం పీరియడ్ ప్లస్ ఫస్ట్ టైంకి రీచ్ కనుక ఎంత టైం పట్టిందో ఆ టైం రెండింటిని యాడ్ చేస్తాము. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనము టైం పీరియడ్ కనుక్కోవాలి. సో టైం పీరియడ్ ఎలా కనుక్కుంటాం, ఇక్కడ సైన్ టర్మ్లో sin of 942 అన్నాడు, అంటే ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఒమేగా ఇచ్చాడు. సో ఫస్ట్ ఒమేగా టర్మ్, ఒమేగా ఈక్వల్ టు 2πf. సో దట్ ఈక్వల్ టు 942. సో ఇక్కడ నుంచి ఎఫ్ ఏంటి తెలుస్తుంది, ఎఫ్ ఈక్వల్ టు 942/2π. సో సాల్వ్ చేస్తాం అనుకోండి, ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 150 హెర్ట్జ్ వచ్చింది. మనకు టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1/f దట్ ఈక్వల్ టు 1/150 హెర్ట్జ్. 1/150 హెర్ట్జ్ సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 6.66 మిల్లీ సెకండ్ వచ్చింది. సో అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ కానీ ఎంత టైం పట్టింది, 6.66 మిల్లీ సెకండ్ వచ్చింది. సో ఈ స్మాల్ టైం వచ్చేసి ఎంత ఉంది, 0.68 ఉంది. కాబట్టి ఏం చేస్తాము, సెకండ్ టైం అంటే రెండింటిని సమ్ చేస్తాము. సో టైం టేకెన్ టు రీచ్, సో ప్లస్ 6 ఆంపియర్ ఫర్ ద సెకండ్ టైం రీచ్ కానీ ఎంత టైం పెట్టింది, సెకండ్ టైం రీచ్ కానీ పెట్టిన టైం ఈక్వల్ టు టోటల్ టైం పీరియడ్ టీ ప్లస్ సో ఫస్ట్ టైం రీచ్ కానీ ఎంత టైం అయితే పట్టిందో ఆ టైం వాల్యూ. సో టోటల్ టైం పీరియడ్ వచ్చేసి వాల్యూ 6.66 మిల్లీ సెకండ్ ప్లస్ ఫస్ట్ టైం రీచ్ కానీ 0.68 మిల్లీ సెకండ్. సో రెండింటిని సాల్వ్ చేస్తే మీకు 7.34 మిల్లీ సెకండ్స్ వస్తుంది.